అందరికీ నమస్కారం. క్యాట్ డివోషనల్ ఇద్దాం అనుకున్నా, బట్ మెయిన్ ఛానల్లో ఇస్తాను. జస్ట్ 2 minutes క్లోజ్ చేస్తాను. చిన్నజీర్ అనబడే ఓ వ్యక్తి వైష్ణవే గొప్ప అంటూ, విష్ణువే దేవుడు అంటూ అనకూడదు, కానీ ఆ జిహాదీలకు సంబంధించి ఇటు ప్రభు బిడ్డలకు సంబంధించి వారికన్నా ఘోరంగా తయారవుతాడు ఒక్కోసారి. ఆది శంకరాచార్యులు చాతుర్నామాయాలని చెప్పేసి శృంగేరి, ద్వారక, పూరి అండ్ బద్రీనాథ్ ఈ 4 చోట్ల కూడా పీఠాలు నెలకొల్పున్నారు. పూరి జగన్నాథం దగ్గర పూరిలో వచ్చిన పీఠం వచ్చేటప్పటికేమో ఋగ్వేదానికి సంబంధించింది. శృంగేరి వచ్చేసి దక్షిణానికి సంబంధించి యజుర్వేదానికి సంబంధించింది. ద్వారక వచ్చేసి సామవేదానికి సంబంధించింది. బద్రీనాథ్ వచ్చేటప్పటికేమో అధర్వణ వేదానికి సంబంధించింది. 4 వేదాలకు సంబంధించి చాతుర్నామాయాలు పీఠాలు అంటారు. ఇది మన ఆది శంకరాచార్యులు గారు నెలకొల్పాడు. ఇప్పుడు ఏమంటాడు ఇతను వచ్చి, ఈయన 32 ఏళ్ళకి హిమాలయాలకు వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఆయన ఎప్పుడు వచ్చి ఇవన్నీ పీఠాలు నెలకొల్పాలి? ఈ పీఠాలు విద్యారణ్య స్వామి నెలకొల్పి ఉన్నాడు. విద్యారణ్య స్వామి అంటారు హరిహరాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. విద్యారణ్య స్వామి వచ్చేసి 14వ శతాబ్దం, అంటే 1380 నుంచి 86 వరకు ఆయన శృంగేరి పీఠానికి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన చేత ఒకవేళ నిర్మించినట్టయితే, పీఠాలు నెలకొల్పినట్టయితే అక్కడ ఆయన పీఠాధిపతిగా ఉంటాడా? చిన్న లాజిక్. చిన్నజీరు ఎందుకు మర్చిపోయాడు? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఆది శంకరాచార్యులు వచ్చేసి శైవుడు కాదు, అతను అద్వైతం అన్నది ప్రతిపాదించినా ఏంటి, దైవం అన్నది ఒకటే, దైవం మనిషి ఒకళ్ళని ప్రతిపాదించినా ఆయన వైష్ణవుడు అంటూ, రామానుజాచార్యుల వారు కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడినా కానీ ఆదిశంకరాచార్యులు ఆనాడే చెప్పున్నాడంటూ, అసలు అవసరం లేనివి, అర్థం లేనివి. సింపుల్గా నేను చెప్పేదలుచున్న ఒకే ఒకటి, హిందువుల ఐకమత్యంతో శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇంకేవో రకరకాలు ఉంటాయి, అవి ఏమీ లేవురా బాబు, మనమంతా హిందువులం అని చెప్పేసి ఇప్పుడు అంతా కలిసి సంతోషంగా ఉంటే, ఆ ముస్లిం పాలకులు, క్రైస్తవ పాలకులు వచ్చేసి మన మధ్య వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి, కుల వ్యవస్థను తీసుకొచ్చి, కులాల కుంపట్లు, ప్రాంతీయ కుంపట్లు పెట్టి కంపు ఎలాగే చేశారో, ఆ ట్రాప్స్లో చిన్నజీరన్న పడి ఉండాలా, లేదా ఇతనికి పబ్లిసిటీ పిచ్ లాంటిది వచ్చి అటెన్షన్ సీకింగ్, ఓకే, దాన్ని పట్టుకుని ఈ రకం చెప్పి ఉండాలి. ఈ వీడియోలో నేను చెప్పాల్సిన ఒకటే, మీకు అర్థమైందా? ఆది శంకరాచార్యులు గారు స్థాపించిన పీఠాలు ఏవైతే ఉన్నాయో దాని సొంత అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈయన అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి విద్యారాయణ స్వామి స్థాపించున్నాడు, విదేశీయుల యొక్క దాన్ని ఏం చెప్పాలా, విదేశీయుల యొక్క చొరబాట్లు వాటిని అడ్డుకోవాలంటే, హిందువులను ఐకమత్యంగా ఉంచాలంటే విద్యారణ్య స్వామి పెట్టారంటారు. ఈ విద్యారణ్య స్వామి వారికి భారతీ తీర్థం అని చెప్పేసి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను 1333 నుంచి 1380 వరకు 11వ పీఠాధిపతిగా శృంగేరి మఠాన్ని కొన్నాడు. 1180 నుంచి 86 వరకు 12వ పీఠాధిపతిగా విద్యారణ్య స్వామి ఉన్నారు. ఆయన చేత పెట్టిన పీఠానికి ఆయన పీఠాధిపతిగా ఉంటాడా ఎప్పుడు 12వసారి? కొంచెం ఆలోచించాలి కదా. చెప్తున్నాను కదండి, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, మనం ఏం చెప్పినా చెల్లిద్ది, మనం అనుకున్న సిద్ధాంతం, మన దేవుడు ఇదే కరెక్టు, ఇదే ఫైనల్, అందరం కూడా దీని కింద ఉంచాలి. సమ్మక్క సారలమ్మ దేవతలను కూడా అక్కడ ఉన్నటువంటి పాపం ఎవరైతే వారిని ఆరాధిస్తారో వారిని సైతం పిచ్చోళ్ళు అన్నట్టు, వాళ్ళు ఏంటి దేవతలు అన్నట్టు ఏదేదో మాట్లాడి ఈ మనిషి అయితే అజ్ఞానానికి, సమ్టైమ్స్ మూర్ఖత్వానికి, సమ్టైమ్స్ అజ్ఞాన అంధకారానికి సంబంధించి ఉన్నప్పుడు పెద్ద పెద్ద పండితులు కూడా లోనైపోతారు, ఆ ట్రాన్స్లో ఉంటారు, ట్రాప్లో పడతారంటే ఇదిగో ఇదే. హిందువులు ఎవరు చేయొద్దండి. 2 నిమిషాలు అన్నబట్టి 4 నిమిషాలు ఇచ్చాను. ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైనా కానీ మన హైందవ ధర్మాన్ని ప్రకారం, మన హిందూ మతంలో, సనాతన ధర్మంలో అజ్ఞానం ఏదైనా వాగితే అది వాళ్ళకే పరిమితం చేయడం తప్ప మన మధ్య మాత్రం చీలికొచ్చేలాగా ఒక్కటి తీసుకోకండి.